బట్ ఏ టీమ్ అయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక కంబ్యాక్ ఇస్తుంది. తర్వాత ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అన్నది పక్కన పెడితే ఒక కంబ్యాక్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. బట్ ముంబై ఇండియన్స్‌లో మనం అలాంటిది ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయలేము అన్నట్టుగా కనిపిస్తుంది ఈ సీజన్. 100% ఈ సీజన్. ఎందుకంటే మనకి అక్కడ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఒక మ్యాచ్ కాకపోతే ఒక కాంబినేషన్ సెట్ హ్మ్. అవ్వకపోతే 100% మనకి మళ్ళీ సెట్ చేసుకొని కాంబినేషన్ కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ రిసోర్సెసే లేవు. అప్పుడు మనకి అంటే పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఆర్డర్ లేదు. అక్కడ కావాల్సిన స్ట్రాంగ్ బ్యాట్స్‌మెన్స్ లేరు. 1-2-3లో ఆడడానికి ఎవరు పర్ఫెక్ట్ కాంబినేషన్ లేదు. తిలక్, సూర్యకుమార్ యాదవ్ మిడిల్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నారు. బట్ 1-3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పవర్ ప్లే యుటిలైజ్ చేసుకోవాలి. ఆ పవర్ ప్లేని యుటిలైజ్ చేసే బ్యాట్స్‌మెన్స్ అనేవాళ్ళు లేకపోవడము ముంబైకి చాలా డిసప్పాయింటింగ్ థింగ్. ఓకే. ఇంకా వాళ్ళు గ్రూమ్ చేసుకోవాలి సార్. లైక్ మనకి సన్‌రైజర్స్‌కి కూడా ప్రీవియస్‌గా లేరు. అభిషేక్ ఉన్నా గాని అప్పట్లో ఫామ్‌లో లేడు. తర్వాత ఆయనని గ్రూమ్ చేసుకోవడం జరిగింది. హ్మ్. 2023 తర్వాత. సో, అలా మనకి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఈ డొమెస్టిక్ ప్లేయర్స్‌ని తీసుకొని గ్రూమ్ చేసుకుంటే లైక్ తిలక్‌ని మనకు మిడిల్ ఆర్డర్‌లో గ్రూమ్ చేసినట్టు ఓపెనర్‌గా ఎవరైనా డొమెస్టిక్ ప్లేయర్స్‌ని ఇప్పుడున్న స్క్వాడ్‌లో నుంచి గ్రూమ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి 100% కమ్‌బ్యాక్ ఇచ్చేస్తారు. ఓకే. బట్ రోహిత్ శర్మ సిట్యుయేషన్ ఈస్ లైక్ మేబీ రోహిత్ దిస్ ఇస్ మేబీ లాస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. అంటే ఆడతాడు. బట్ ఇంకా మహా అయితే 1, 2 ఇయర్స్ ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఫామ్‌లో లేడు. ఫిట్‌నెస్ కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ ఏజ్‌లో. సో, మేబీ ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా మేబీ దిస్ ఈస్ లాస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే మీరన్నట్టుగా ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం అంటే ఏజ్ అంటే ఏజ్ ఫ్యాక్టర్‌తోనే ఫ్యాక్టర్. ఇది మనం అనుకోవచ్చా? 100%. 100% ఇక్కడ మనకి 37 ఏజ్ అంటే ఇంకా అక్కడ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఒక బ్యాట్స్‌మన్ అంటే అది స్పెషల్లీ ఓపెనర్ బ్యాట్స్‌మన్ అంటే ఇంకా చాలా కొద్దిగా టఫ్‌గా ఉంటుంది. సో, ఇంకా ఆల్రెడీ మనం ప్రీవియస్ ఈవెన్ ఇండియాకి ఇంటర్నేషనల్‌లో కూడా చూస్తున్నాము. ఆయన అంతగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. సో, మేబీ ఆయన ఇంకా మహా అయితే ఈ సీజన్ లేదా నెక్స్ట్ సీజన్ మిడిల్‌లో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సేమ్ సిట్యుయేషన్ విత్ ధోని అంటే యెస్. ఈ సీజనే లాస్ట్ అని గూడా అంటున్నారు. సో, ఈ సీజన్ లాస్ట్ అని అనుకోవచ్చా? 100% ధోని ఈ సీజనే లాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఫిట్‌నెస్ గాని, ఆయన ఏజ్ కానీ, ఈవెన్ మనకి ఆయన బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా లో రావడానికి రీజన్ మేబీ అది ఫిట్‌నెస్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అంత ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యాస్ ఎ కీపర్‌గా ఉండి 20 ఓవర్స్ కీపింగ్ చేసి మళ్ళీ బ్యాటింగ్‌లోకి రావడం అంటే చాలా టఫ్ ఉంటుంది. అంత ఫిట్‌నెస్ లెవెల్ మెయింటైన్ చేయలేరు ఈ ఏజ్‌లో. సో, మేబీ 100% ధోని లాస్ట్ సీజన్. మేబీ నెక్స్ట్ సీజన్ ఆడినా 1, 2 మ్యాచెస్ కన్నా ఎక్కువ ఆడలేడు. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్ కోసము చెన్నైలో సెండ్ ఆఫ్ ఇవ్వడము. ఒకవేళ ఈ టోర్నమెంట్‌లో ఫైనల్స్ వరకు అలా ఎళ్తే నెక్స్ట్ సీజన్‌లో ఒకవేళ చెన్నైలో మ్యాచ్ ఉంటే ఆ చెన్నై మ్యాచ్ ఆడేసి అక్కడ డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇది మనం నెక్స్ట్ సీజన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే లాస్ట్ 2 సీజన్స్ కూడా ధోని లేదు ఇది సీజనే లాస్ట్ అన్నట్టుగా ఉండే అవును. కాన్వర్జేషన్ బట్ అంతా ఆయన మాత్రం సిట్యుయేషన్. చెప్పలేదు. ఎప్పుడు అవును. దిస్ ఈస్ నాట్ యెట్ డన్ అని చెప్పాడు. సో, ఇంకా ఉంది అని. సో, ఈ సీజన్ మాత్రం 100% ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యెస్. ఇఫ్ దే వోంట్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్ ఈ సీజన్‌లోనే చెన్నైలో సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాడు. ఓకే. అదర్‌వైస్ నెక్స్ట్ ఒకవేళ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇయర్ చెన్నైలో సెండ్ ఆఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్, ఈ సీజన్ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్. సీజన్ గూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ధోని చూసుకుంటే సీఎస్‌కేలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటారు గానీ, ధోని రావాలి, నెక్స్ట్ ధోని రావాలి అని అనుకుంటారు నెక్స్ట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో. అలా అని చెప్పి ముందొచ్చిన ప్లేయర్ తొందరగా ఔట్ అయితే వాళ్ళే క్లాప్ జేయడం అనేది ఇది ఎంత నెగెటివ్ థింగ్ గదా! సో, ఎలా 100%. తీసుకోవచ్చు దీన్ని? ఇది కొంచెం ఎట్లా అంటే ఫాన్స్ అనేవారు కొంచెం ఓవర్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవడము. ఆహ్, లైక్ అలాంటి ఓవర్‌గా అడాప్ట్ అయిపోవడము అనేది గూడా మంచిది కాదు. హ్మ్. లైక్ టీమ్ కోసము చెప్పాను గదా! మనకి చెన్నై గాని, ముంబై, ఆర్‌సీబీ ఈ టీమ్‌లు మాత్రం జస్ట్ ప్లేయర్ బేస్డ్ ఫ్యాన్స్ అంతా. సో, మనకి టీమ్ బేస్డ్ ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉంటారు. సో, అందుకనే మనకి వాళ్ళ టీమ్ విన్నింగ్ కన్నా ఎక్కువగా వాళ్ళు ప్లేయర్ రావడము, వాళ్ళ ప్లేయర్ పెర్ఫార్మ్ చేయడం మాత్రమే చూస్తుంటారు. ఓకే. అది అంత పర్ఫెక్ట్ అంటే అంటే ఒక క్రికెట్ అభిమానులకి అది ఆట అభిమానుల్లాగా అనిపివ్వదు. జస్ట్ ఒక హీరో అభిమానుల్లాగే కనిపిస్తుంటుంది. హ్మ్. సో, దానివల్ల గూడా కొంచెం అపోజిట్ గూడా అయింది. సో, నిజంగా టీమ్‌ని ఇష్టపడే వాళ్ళు గూడా దీన్ని ఎక్కువగా చూసి దాన్ని అపోజిట్‌గా గూడా తీసుకుంటున్నారు 100% డెఫినెట్‌లీ. అది ఫ్యాక్ట్ అండి. చాలా చూసాము. ఈవెన్ నేను కూడా ధోనికి అంటే ఆయన ఆట తీరుకి, ఆయన చేసే స్ట్రాటజీస్‌కి ఫ్యాన్. బట్ ఈ సీఎస్‌కే టీమ్‌ని నేను అంతగా ఎందుకు అభిమానించలేను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్. వాళ్ళు మరీ వన్ సైడెడ్‌గా చూస్తూ ఉంటారు. అంటే అక్కడ టీమ్‌లో 11 మంది ఉంటారు. హ్మ్. 11 మంది వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి ఆడుతూ ఉంటారు. జస్ట్ బికాస్ ఆ క్రెడిట్ అంతా ధోనికి. ధోని వల్లనే గెలుస్తారు. బట్ ఆ ధోనికి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే కదా 11 మెంబర్స్. ఆఫ్‌కోర్స్ టీమ్ సో, ఎఫర్ట్ ద ఎండ్ ఆఫ్ 100% ద డే. టీమ్ ఎఫర్ట్స్ ఉంటది కాబట్టి, వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి మనం. ఓకే.
అండ్ లాస్ట్ మనకు సిఎస్కే మ్యాచ్లో షేక్ రసీద్ మన గుంటూరు అబ్బాయి సూపర్గా ఆడి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో తన డెబ్యూ ఎలా ఉంది అండ్ తన పర్ఫార్మెన్స్ని మనం నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళచ్చు? 100% చాలా మంచి ఇన్నింగ్స్. ఆయన చాలా తక్కువ టోటల్ అయినా సరే కానీ పర్ఫెక్ట్ బ్యాటింగ్ చేశాడు అని చెప్పొచ్చు. మనము బాల్ పైన పర్ఫెక్ట్గా వెళ్ళడం, మంచి షాట్స్, అన్ని షాట్స్ అనేవి క్లియర్గా మిడిల్ చేయడము, బాల్ పైన మంచి సైట్, ఇది చాలా బాగా ఆడాడు గేమ్. బాల్ మనకి రీడ్ చేయడం అనేది, ఫుట్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ మంచి బాల్, న్యూ బాల్ని పిక్ చేయడం అంటే అంత సింపుల్ కాదు. బట్ పర్ఫెక్ట్గా ఆడాడు. ఫ్యూచర్ బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఆయనది. మనకు చూస్తున్నాము లైక్ తిలక్ ఇలాంటి తెలుగు ప్లేయర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది క్రికెట్. అండ్ స్పెషల్లీ 2-3 సీజన్స్ నుంచి మనకి యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి ఐపీఎల్లో. బెంచ్ పైన కూర్చోకుండా డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్లోకి అవకాశాలు ఇస్తున్నారు. అది చాలా మంచి సైన్. ఇండియన్ క్రికెట్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది బెంచ్ని. ఫ్యూచర్లో కూడా ఇండియన్ క్రికెట్కి బ్యాక్ బెంచ్ అది మనకు బ్యాకప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీని త్రూ. లైక్ నాట్ ఓన్లీ తెలుగు ప్లేయర్స్ మనము చాలా చూస్తున్నాము. ప్రియాన్స్ ఆర్యన్ కానీ, రఘువంశ్ కానీ, ఇలాంటి చాలామంది ప్లేయర్స్ మనకి మంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు. సో ఇది యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వడం చాలా మంచి సైన్ ఇండియాకి, ఇండియన్ క్రికెట్కి ఫ్యూచర్లో ఇంకా మంచి విక్టరీస్ అందుకోగలుగుతుంది. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టుగా విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా మనకు పంజాబ్ కింగ్స్కి ఉన్నట్టుగా అన్నారు. సో అంటే ఈ పంజాబ్ కింగ్స్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉండడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేసే స్ట్రాటజీ కానీ, గేమ్ ప్లాన్ కానీ, సో ఎలా ఉంటుంది? బికాజ్ మనము 100% నేను ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు టీం పిక్ చేసుకోవడమే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సినవి ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ని, ఎక్కడెక్కడ మిస్టేక్ చేసామో వాటిని రెక్టిఫై చేసుకుంటూ టీమ్ కాంబినేషన్ని సెట్ చేశారు. లైక్ క్యాప్టెన్సీ కోసము ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేశారు ఫైట్. బట్ ఒక్క క్యాప్టెన్ కూడా పర్ఫెక్ట్ క్యాప్టెన్ దొరకలేదు వాళ్ళకి 18 ఇయర్స్లో. సో ఇప్పుడు క్యాప్టెన్ స్కిల్స్ ఉన్న ప్లేయర్ కావాలని శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు. నెక్స్ట్ బ్యాటింగ్లో ఫినిషర్ కావాలి, శశాంక్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆయన శశాంక్ని కూడా మిడిల్ ఆర్డర్లో పర్ఫెక్ట్ ఫినిషర్గా తీసుకున్నారు. అండ్ బౌలింగ్లో కూడా మనకు హర్షదీప్ కానీ, చాహల్ కానీ మంచి ఫామ్ ఉన్న ప్లేయర్స్, మంచి స్టాట్స్ ఉన్న ప్లేయర్స్ వాళ్ళని తీసుకోవడము. లైక్ యంగ్స్టర్స్ని తీసుకోవడము, ప్రియాంష్ ఆర్యన్ లాంటి మంచి యంగ్స్టర్స్ని తీసుకోవడము, మనకు సిమ్రాన్ కూడా తీసుకోవడం. వాళ్ళు అంతా యంగ్స్టర్స్, వాళ్ళకి గేమ్ ఉంది. మనకి ఈ డొమెస్టిక్ లీగ్ క్రికెట్ T20 లీగ్స్ నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూశారు. అక్కడ వెళ్ళి వాళ్ళ స్టాట్స్ని చూడడము, వాళ్ళ గేమ్ని చూడడము, అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇక్కడ మనకి రిజల్ట్ కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.